ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న మనం చూసినాం ఆదోని మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో జరిగినటువంటి కొన్ని విషయాలను మీ ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి, ఈ రఘునాథ్ రెడ్డి అనేటువంటి కౌన్సిలరు నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఒక మహిళ అని కూడా చూడకుండా, సాటి కౌన్సిలర్ అని కూడా చూడకుండా లలితమ్మ అనేటువంటి ఒక కౌన్సిలర్ని నువ్వు అని పదే పదే అంటూ ఆమెను ఏకవచనంతో మాట్లాడుతూ అవమానించే విధంగా మాట్లాడినాడు. అదే మాదిరిగా నరసింహులు అనేటువంటి వైస్ చైర్మన్, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్, ఆయన ఏమన్నారు, నువ్వు బయటికి పో అని అదే మహిళా కౌన్సిలర్ని ఏకవచనంతో మాట్లాడుతూ బయటికి పో అన్నాడు. బయటికి పో అనడానికి అదేమన్నా కౌన్సిల్ హాల్ అనుకున్నావా, లేకపోతే నీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అనుకున్నావా నరసింహులు? అదే మాదిరిగా రఘునాథ్ రెడ్డి అన్నటువంటి మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రఘునాథ్ రెడ్డి ఏదైతే భూ కబ్జాల విషయం మాట్లాడినాడు, అదే మాదిరిగా రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి విషయం మాట్లాడినాడు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని మాట్లాడినాడు. ప్రజలు భయాందోళనకు గురైంది ఎప్పుడు రఘునాథ్ రెడ్డి, నీకు తెలియదా? గత ప్రభుత్వ పాలనలో కాదా? మీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో కాదా? ప్రజలందరూ భయభ్రాంతులకు గురై వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో తన్నులు తిన్నటువంటి రోజులు మర్చిపోయినామా రఘునాథ్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. అదే మాదిరిగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో మీ హయాంలో కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినాయా? కానీ మా హయాంలో, మా కూటమి ప్రభుత్వంలో, మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి యొక్క నాయకత్వంలో కమిషన్లు లేకుండా ₹1 లంచం ఇవ్వకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగే మొట్టమొదటి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆదోని అని గర్వంగా ఆయన ప్రకటించినారు. ఇది కాదా మార్పు అని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మీ హయాంలో జరిగిన భూ కబ్జాలను నువ్వు మర్చిపోయినావా? నీకు తెలియదా? సాయి ప్రసాద్ రెడ్డి కానీ వారి యొక్క తనయుడు జయమనోజ్ రెడ్డి కానీ భూ కబ్జాలు చేయలేదా? చేయకపోతే మరి భూ కబ్జా అనేటువంటి అంశం ఎట్లా తెర మీదకి వచ్చింది? వాటిని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తావా? భూ కబ్జాలు చేసిన తర్వాత వాటిని తెలిస్తే వెంటనే 2 సార్లు కూడా క్యాన్సిల్ చేసినటువంటి ఘనత మా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మీ కనీసము భూ కబ్జా జరిగినటువంటి స్థలాన్ని ఎట్లా క్యాన్సిల్ చేయాలో అన్న ప్రాసెస్ తెలుసునా అని అడుగుతా ఉన్నాను రఘునాథ్ రెడ్డి. కొద్దిగా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, గతంలో మేము చేసినటువంటి పొరపాట్లు ఏంది, అటువంటివి ఏదైనా మాట్లాడి సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి సాదాసీదా వ్యక్తి వెనక లేడు. ఆయన డాక్టర్ పార్థసారథి. ఆయన ఆదోని ఎమ్మెల్యే, ప్రతి ఆదోని వాసికి స్వేచ్ఛనిచ్చినటువంటి ఒక నాయకుడు ఆయన. ఆయనను పట్టుకొని భూ కబ్జాల విషయంలో నువ్వు సిట్టింగ్ విచారణ జరుపు, శ్వేతపత్రం రిలీజ్ చేయి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. శ్వేతపత్రం రిలీజ్ చేయడము, సిట్టింగ్ విచారణలు ఎందుకు? సాక్షాత్తు జరిగినటువంటి 2 కబ్జాలు కూడా క్యాన్సల్ అవ్వలేదా? నీకు తెలియదా? నీ హయాంలో, నీ సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో సబ్ రిజిస్టర్ గారితో చీకటి ఒప్పందాలను మర్చిపోయినావా? మా హయాంలో డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో చీకటి ఒప్పందాలు ఏమీ ఉండవు. తప్పు చేసిన వాడు ఎవడైనా, వాడు సబ్ రిజిస్టార్ అయినా సబ్ జైలుకి పోవాల్సిందే. నీకు అంతగా అనుమానం ఉంటే సబ్ జైలుకి వెళ్ళి, ఇంకా 2 ఉన్నారు దాని తాలూకు వాళ్ళతో పరామర్శించి రాపో, నీకు తెలుస్తుంది. ఇంకొక విషయం ప్రస్తావించినావు రఘునాథ్ రెడ్డి, రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రావాలా? ఎందుకు తొందరపడతా ఉన్నావు రఘునాథ్ రెడ్డి? త్వరలో కౌన్సిల్ సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయి, పోటీలు జరుగుతాయి. కాకపోతే నీవు మర్చిపోయినావేమో, ఆదోని ప్రజలు మర్చిపోలేదు. ఒక విషయాన్ని గుర్తు చేస్తా. దమ్ముంటే నువ్వు గెలిస్తే నేను రాజకీయాలకు దూరం అవుతానని చెప్పి మీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి బహిరంగంగా పబ్లిక్ మీటింగ్లో ప్రసంగించలేదా, చెప్పలేదా, ప్రకటన చేయలేదా? మరి దమ్ముంది కాబట్టే గెలిచినాడు, దమ్ముంది కాబట్టే
ఆదోనిలో గెలిచి మెజారిటీతో సహా గెలిచి చూపించినారు, మిమ్మల్ని ఓడించినాము. మరి మీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి ఎప్పుడు రాజకీయాలకు దూరంగా అవుతాడో కూడా నువ్వు చెప్పాలా. నాకు తెలిసి మీ మామ అనుకుంటాను సాయి ప్రసాద్ రెడ్డి. మామ అల్లుళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రఘునాథ్ రెడ్డి. మీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి ఎప్పుడైతే పార్టీకి దూరంగా ఉండి రాజకీయాలను విడిచిపెడతామని ప్రకటన చేస్తారో అదే రోజున మాకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, మీ గుర్తు మీద గెలిచినటువంటి మా బీజేపీ నాయకులు రాజీనామా చేస్తారు అని కూడా నేను నీకు చెప్తా ఉన్నాను. అంతేకాదు, రాజీనామా చేయాల్సినటువంటి సందర్భాలు వస్తే దౌర్జన్యం చేసి, రౌడీయిజం చేసి, భయభ్రాంతులకు గురి చేసి కొంతమందిని యునానమస్గా మీరు గెలిపించుకోలేదా రఘునాథ్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళందరూ కూడా యునానమస్గా గెలిచినటువంటి రాజకీయ కౌన్సిలర్లు అందరూ డబ్బులు ఇచ్చి గెలవలేదా అని అడుగుతా ఉన్నాను. ప్రజలకు డబ్బులు పంపిణీ చేయలేదా? డబ్బులకు సంబంధించినటువంటి ఒప్పందాలు, చర్చలు జరగలేదా? నీకు తెలియదా రఘునాథ్ రెడ్డి? యునానమస్గా గెలిచినటువంటి కౌన్సిలర్లు కూడా రాజీనామా చేయాలా? యునానమస్గా గెలిచిన కౌన్సిలర్ రాజీనామా చేయాలా? నీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి రాజకీయాలు వదిలేసి రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి ప్రకటనను కట్టుబడి ఉండాలా? ఆ రోజు మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా రాజీనామా చేసి నీ మీద పోటీకి దిగుతారు. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా రఘునాథ్ రెడ్డి, ఇదే సాయి ప్రసాద్ రెడ్డి బీజేపీకి సీట్ వచ్చిందంటే చాలా అవహేళన, చులకన చేసి మాట్లాడినాడు. ఏమన్నాడు? కాలు మీద కాలు వేసుకొని గెలుస్తాం, ఏసీ రూముల్లో కూర్చొని గెలుస్తాం, 1,00,000 మెజారిటీ మాదే, రాష్ట్రంలో మా మెజారిటీనే ఎక్కువ ఉంటుంది అని ప్రకటించినారు మీ నాయకులు, కార్యకర్తలు, సాయి ప్రసాద్ రెడ్డితో సహా. ఏమైంది? బోర్ల బొక్క పన్నారా లేదా? తొందరపడొద్దు రఘునాథ్ రెడ్డి అని చెప్తా ఉన్నా. నువ్వు తొందరపడి రండి, రాజీనామా చేసి రండి, రాజీనామా చేసి రండి అంటే, రాజీనామా చేసి వచ్చినామంటే మీరు కూడా బొక్క బోర్ల పడతారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు విజయకేతనం అతి త్వరలో ఎగరేస్తున్నాం, నువ్వు చూడబోతున్నావు. తొందరపడాల్సిన అవసరం లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేటప్పుడు మహిళలకు గౌరవించి, సాటి కౌన్సిలర్ అన్న విఘ్నత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. గుంపు మొత్తం ఏకమయ్యి తక్కువ సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళ మీద నోటి ద్వారా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు రఘునాథ్ రెడ్డి, మీరు ఆలోచన చేసుకోండి. తర్వాత పక్కన ఉస్మాన్ అనేటువంటి ఒక కౌన్సిలర్ ఉన్నారు, ఆయన ఒక జోకర్. ఆయన ఏమన్నాడు? ఉస్మాను ఏ మాటన్నా మాట్లాడి, ఏందా బల్లలు కొట్టే అలవాటు ఏంది నాకు అర్థం కాదు. నీకు సాయి ప్రసాద్ రెడ్డి పక్కన కూర్చొని భజన చేసే అలవాటు బాగున్నట్టుంది. ఈ భజన కార్యక్రమాలన్నీ మానేస్తే అప్పుడు నువ్వు ఒక లీడర్గా గుర్తింపబడతావు ఉస్మాన్. కాబట్టి వైసీపీ కౌన్సిలర్లందరికీ కూడా ఒకే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా సంఖ్య తక్కువ ఉంది కదా కౌన్సిల్ హాల్లో అని మీరు ఆరాటపడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది పద్ధతిగా ఉండదు. రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి, తెలుగుదేశము, జనసేన కూటమి వైపు నుంచి మేము విజయకేతనం ఎగరబోతున్నాము. కౌన్సిలర్ హాల్ మొత్తం మేమే నింపేలాగా చూస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.